ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వాళ్ళకి కనపడుతుంది. దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా. పులివెందుల సిద్ధమేనా? నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే, ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే, పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. ఒక్కటి గమనించండి, మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలు